అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 5 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి శివరామరాజు గారు. మన గురువు గారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణము 100% చేస్తారండి. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యల్ని, ఆరోగ్య సమస్యల్ని, చెడు ప్రయోగాలని వారిని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఖచ్చితంగా కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 100% మీ ప్రతి ఒక్క సమస్యకైతే పరిష్కారం మన గురువుగారి దగ్గరికి వెళ్దండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మీరు మన గురువు గారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితం ప్రకారం అండి, వ్యాపారంలో సజావుగా అయితే రేపటి రోజున సాగబోతుంది. మలబద్ధకం వచ్చే అవకాశం ఉందండి. మీ కింది సిబ్బందిని అదుపులో ఉంచుకోండి. మీరు కొత్త సాంకేతికతలపై ఎక్కువ ఆసక్తి చూపవచ్చు. ప్రయాణము మీకు ప్రయోజనకరంగా అయితే ఉండబోతుంది. ఏవైనా బకాయిల చెల్లింపులుంటే వాటిని వసూలు చేయడానికి రేపటి రోజున అనుకూలమైన సమయం చెప్పొచ్చండి. కుటుంబము లేదా సామాజిక విషయాల్లో మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. సామాజిక సంబంధాలు పెరుగుతాయి మరియు మీ సంబంధాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులు బయట కార్యకలాపాలు మరియు వినోదంలో పాల్గొనడం వల్ల వారి చదువుపై దృష్టి అమర్చవచ్చు. కొంతమంది పుకార్లు వ్యాప్తి చేసి మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఏకాగ్రతను చెదరనివ్వకండి. వృత్తిపరమైన రంగంలో మీ మనసుని కాపాడుకోండి మరియు మీ నిర్ణయాలను ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల అభిప్రాయాల ప్రభావానికి లోనవ్వటం నష్టాలకి దారితీస్తుంది. ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు పాల్గొనవద్దు. విచారణలు, జరినామాలు లేదా పత్రాల పని ఒత్తిడి వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రేమ సంబంధానికి కుటుంబ ఆమోదం కూడా లభించే అవకాశం ఉందండి. రేపటి రోజున గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలకు కారణం కావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా సరైన చికిత్స తీసుకోండి. ఇక ఈ రాశి వారికి అదృష్టము ఆర్థికంగా అనుకూలంగా ఉందండి. కొత్త కాంట్రాక్ట్ ద్వారా ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగవచ్చు మరియు ఉద్యోగానికి సంబంధించి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఇంట్లో మీ భార్య లేదా పిల్లల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు. దీనివల్ల మీరు చాలా తిరగవలసి రావచ్చండి. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మానసిక గందరగోళం మిమ్మల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తుంది. ఆలోచనల తుఫాన్లు మానసిక అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మితిమీరిన భావోద్వేగము మీ సంకల్పాన్ని బలహీనపరుస్తుంది. నీటి వనరులు మరియు ఇతర వేడి ద్రవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబం లేదా భూమికి సంబంధించిన విషయాలను త్యజించి ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేయండి. శారీరక మరియు మానసిక ఆరోగ్యము పేలంగా ఉంటుందండి. ప్రేమ విషయంలో మీరు శ్రద్ధగల భాగస్వామిగా మారతారు. జంటలు కలిసి తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి రేపటి రోజున అనువైనదిగా ఉంది. ఆర్థికంగా మీరు రియల్ ఎస్టేట్ పరిశోధన మరియు వృత్తిపరమైన పెట్టుబడులపై దృష్టి పెడతారు. వృత్తి సంబంధించిన ఖర్చుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండటము శుభ ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యపరంగా మీ కడుపు, ఛాతీ మరియు మోకాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పని ఒత్తిడి శారీరక అలసటక కారణమవుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమ సంతోషాలతో నిండిన రోజుగా ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ భాగస్వామితో తేలికైన మరుపురాని లక్షణాలను గడుపుతారు. మీకు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం ఉందండి. ఇది బంధాన్ని మరింత బలపరుస్తుంది. భాగస్వామితో భావోద్వేగ బంధం పెరుగుతుంది. ఒంటరి మహిళలు రేపటి రోజున తమకు నచ్చిన వ్యక్తిని కలుసుకోవచ్చు. ఈ కలయిక ఒక పాత స్నేహితుని ద్వారా లేదా ఒక కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కెరీర్ పరంగా రేపటి రోజు చాలా మంచి రోజు అండి మరియు సృజనాత్మకమైన రోజు. మీ నూతన ఆలోచన విధానము మరియు భావాలు ప్రశంసించబడతాయి. మీరు కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేయగలుగుతారు. విద్య, కళ రూపకల్పన మరియు లేదా రచన రంగాలతో సంబంధం ఉన్న మహిళలు ప్రత్యేక విజయాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలకు మంచి అవకాశం లేదా ఒప్పందం లభించవచ్చు. మీ తెలివితేటలు మరియు వివేకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. రేపటి రోజున ఆకస్మిక ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉందండి. మీకేవైనా పాత అభిరుచి లేదా పిల్లలకు సంబంధించిన విషయాల వల్ల ప్రయోజనం కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మరియు మరింత బలంగా ఉంటుంది. మీకు నచ్చిన వాటిపై ఖర్చు పెట్టాల్సి అనిపిస్తుంది. చిన్న పెట్టుబడులకు రేపటి మంచిది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు మాత్రం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందండి. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ కొంత జాగ్రత్త అవసరము. మీ కళ్ళల్లో అలసట
లేదా ఒత్తిడి అనిపించవచ్చు. స్క్రీన్కు ఎక్కువ వైపు సమయం కేటాయించకుండా కాస్త విశ్రాంతి తీసుకోండి. రేపటి రోజున చిన్న చిన్న విజయాల ద్వారా మీకు గొప్ప సంతృప్తి లభిస్తుంది. అదృష్టము మీ పక్షం ఉన్నట్లు అనిపిస్తుందండి, కానీ మీరు శ్రద్ధగా ఉండాలి. సహాయం అడగటము సులభంగా వస్తుంది. మీ సంకోచాన్ని కుదిలేయండి. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పము మీ హృదయంలో మేల్కొంటుంది మరియు ఏదేమీ గొప్ప బలంగా మారుతుంది. మీ అవసరాలు ప్రాధాన్యతను అర్థం చేసుకొని ముందుకు సాగటం రేపటిలో మరింత మెరుగుపడుతుంది. ఈ రేపటిలోన పెండింగ్లో ఉన్న ఏదైనా పనులను పూర్తి చేయడానికి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు సహాయపడతాయి. మీ గందరగోళ మనసు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. ఆలోచనల తుఫాన్లు మానసిక అశాంతి కలిగిస్తాయి. మితిమీరిన భావోద్వేగము మీ సంకల్పాన్ని బలహీనపరుస్తుంది. నీరు మరియు ఇతర ద్రవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబము లేదా భూ సంబంధమైన విషయాలపై చర్చలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. రేపటి రోజున మీకు కొత్త అవకాశాలతో నిండి ఉంటుందండి. ఉద్యోగస్తులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ లభించవచ్చు. విద్యార్థులు కొంచెం కష్టపడాల్సిన సమయం, కానీ ఫలితాలు బాగుంటాయండి. కొన్ని అవసరమైన ఖర్చులు తలెత్తినప్పుడు కొంత ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. మీ సామాజిక కార్యకలాపాలు పాల్గొని కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. మీకు కొత్త అవకాశాలు మరియు ప్రాజెక్టులు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. సంబంధాల్లో మాధుర్యం నిలిచి ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అలసట కలగవచ్చు. మీరు మీ గృహ వాతావరణాన్ని మరియు వ్యక్తిగత సౌకర్యాలను మెరుగుపరుచుకోగలుగుతారు. రేపటి రోజున వ్యక్తిగత మరియు ప్రజా జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యత ఏర్పడుతుంది. కెరీర్లో పెద్ద మార్పుల విషయంలో మీరు గందరగోళానికి గురవ్వచ్చు. ప్రతి పనిలోనూ సంపూర్ణతను సాధించాలని తపన మిమ్మల్ని శారీరకంగా మానసికంగా అలసిపోయేలా చేస్తుంది. దశమ స్థానంలో కుజ సంచారం మీ వృత్తిలో విజయము, మీ వృత్తి జీవితంలో కొత్త శక్తిని నింపుతుంది. మీ క్రమబద్ధమైన పనితీరు మీపై అధికారుల మధ్య మీ ప్రతిష్టను మరింత బలపరుస్తుంది. ఏదైనా పెద్ద ఆస్తి లేదా గృహ పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల యొక్క సలహా తప్పకుండా తీసుకోండి. పటిష్టమైన వృత్తిపరమైన పెట్టుబడి ప్రణాళికలు రూపొందించడానికి ఇదే సరైన సమయము. మీ మోకాళ్ళు మరియు పొట్ట ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనితో పాటు మీ శరీరానికి తగినంత విశ్రాంతి మరియు నిద్ర ఇవ్వండి. మీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని ఇబ్బందులు మీరు రేపటిలో ఎదుర్కోవచ్చు. ఈ సమయము ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని కూడా సృష్టించి మీ యొక్క అసౌకర్యాన్ని కూడా గురి కావచ్చండి. మీ మధ్య సామరస్యం క్షమించి సామాజిక మరియు కుటుంబ సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడుతుంది. మీ సంభాషణ నైపుణ్యాలు కొద్దిగా దెబ్బతినవచ్చు. దీనివల్ల మీరు మీ భావాలను వ్యక్తపరచలేకపోతున్నట్లు అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల మధ్య నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి, ఉత్తమండి. సంబంధాల్లో గందరగోళం తలెత్తవచ్చు. ఇది మీ యొక్క ప్రియమైన వారితో మనస్పర్ధలు కూడా దారితీయబోతుంది. అదేవిధంగా రేపటి రోజు మీకు ప్రతి కష్టం మీకు ఒక అవకాశం ఉంటుందో గుర్తుంచుకోండి. ఆత్మ పరిశీలన మరియు భావోద్వేగ ఎదుగుదల కోసము మీరు మీ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకోవడానికి మీ చుట్టూ ఉన్న వారితో మనసు విప్పి మాట్లాడండి. రేపటి రోజున సవాలుగా ఉన్నప్పటికీ మీ ప్రియమైన వారి మద్దతుతో మీరు దాన్ని అధిగమించగలుగుతారు. మీ ఓర్పుతో కష్టించి తగిన ఫలితాన్ని పొందే రోజుగా రేపటి ఉంది. చాలా రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు రేపటి ఫలితాలను అయితే ఇవ్వడం ప్రారంభిస్తాయండి. ఆలస్యంగా వచ్చిన ఫలితాలైనా మీకు సంతృప్తిని ఇస్తాయి. మీలో నమ్మకం పెరిగి మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉందండి. వారి మార్గదర్శకత్వం మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. మీరు చెప్పే మాటలు విలువలు పెరుగుతుంది. మీ ప్రవర్తన ఇతరులను ఆకర్షిస్తుంది. రేపటి రోజు మీకు శ్రమ మరియు పరిచయాల ద్వారా లాభం అయితే 100% కలుగుతుందండి. రేపటి రోజున వినయంతో మీరు ఏ పని చేయండి. రేపటి రోజు మీరు యోగాతో ధ్యానంతో రోజునైతే ప్రారంభించండి. ఇది మీకు ఉండే చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. రేపటి రోజున మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కూడా కారణమవుతుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వము ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడుతుంది. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలని మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కడ ఎక్కువ మందిని కలుసుకోవడము, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ రేపటి రోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుందండి. రేపటి రోజు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాష మీకు ఎంతగానో సహాయపడతారు. రేపటి రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థుల సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. రేపటి రోజున మీ యొక్క ప్రేమ జీవితాన్ని అందంగా చేసుకోవడానికి దుర్గాదేవి ఆలయంలో ప్రసాదాన్ని పంచిపెట్టండి. అక్కడ మీకు అనుకూలంగా ఉంటుందండి. మరి తెలుసుక ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం.